హలో. అదే అనురాగ్ చాలా చెప్పేశాడు, బట్ ఐ జస్ట్ టేక్ అ కపుల్ ఆఫ్ మినిట్స్. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా థియేటర్కి వెళ్ళి చూశాను. అండ్ సినిమా అంతా అవుతుంది, లాస్ట్ వరకు సరే ఏమవుతుంది అన్నట్టుండే, కానీ ఒకసారి ఆ క్లైమాక్స్ చూసినప్పుడు సినిమా ఫినిష్ అవ్వగానే నేను థియేటర్లోంచి ఒక 3-4 మినిట్స్ లేవలేదు. బయటకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అసలు ఏంటి సినిమా, అండ్ ఐమ్ షూర్ ఇట్స్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ మెనీ ఆఫ్ యూ. అండ్ ఆ రీజన్ వల్లనే అది ఇప్పటికీ ఇన్నేళ్ళైనా ఐఎండిబి #1 ఫిలింగా నిలిచింది. అండ్ ఈరోజు ఐ థింక్ మహా హ్యాస్ మేడ్ అన్ అదర్ ఫిలిం విచ్ విల్ రిప్లేస్ దట్ ఫిలిం టు బికమ్ ది ఐఎండిబి #1 హోప్ఫుల్లీ. ఈ సినిమా జర్నీ కూడా అనురాగ్ చెప్పినట్టు ఏదో అంటే మాటలకని కాదు, కానీ రియల్లీ డెస్టినీ, రియల్లీ దేవుడు, రియల్లీ ఒక 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 యూనివర్స్, ఒక ఫోర్స్ చేసినట్టే ఈ సినిమా కూడా అయింది. ఒకరోజు నేను December 2024లో మహాన్ వెళ్ళి కలిశాను, చాలా నార్మల్ మీటింగ్. హీ టోల్డ్ అబౌట్ దిస్ ఫిలిం 4-5 ఇయర్స్ నుంచి హీస్ బిన్ సిట్టింగ్ ఆన్ ఇట్, హీస్ రిటర్న్ ఇట్, హిస్ మాస్టర్డ్ ఇట్. అంటే చెక్ వదిలిపెట్టాడు. ఒక్కొక్క మూమెంట్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క ప్రాప్ ఇన్ ద ఫిలిం, బ్యాక్గ్రౌండ్లో ఒక యాక్టర్ కూడా ఏ బట్టలు వేసుకోవాలనే అంత ప్రెప్తో ఉండే నేను కలిసేసరికి. సో వితిన్ 15 days, యాక్చువల్లీ కలిసిన నెక్స్ట్ డేనే నమ్రత గారిని కలిసాం. వి డిడ్ a 6-hour నరేషన్. షీ వాజ్ మైండ్ బ్లోన్ బై ద స్క్రిప్ట్. మై సార్ కూడా ఓకే చెప్పారు. వితిన్ 2 weeks ఐ థింక్ షూట్కి వెళ్ళిపోయాం. ఒక నెల రోజులు షూట్ అయింది. గోపాలకృష్ణ గారిని కలిసాము. సార్ ఇలా ఈ సినిమా చేస్తున్నాము, మీరు రావాలి సార్ అని చెప్పాము. హీ కేమ్ ఆన్ బోర్డ్. మళ్ళీ షూట్ నడిచింది. నెక్స్ట్ బెటర్ ఇన్వెస్ట్ అని ఈశ్వరన్ గారు, వీళ్ళు దే ఆర్ న్యూ స్టూడియో ఫండ్ దట్ హ్యావ్ లాంచ్డ్. వాళ్ళు మనకి దే బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. సో ఇట్లా అందరు కలిసి సినిమా అనేది చెక్క ఒక 1.5 yearలో ఇంకా ఆల్మోస్ట్ రిలీజ్కి వచ్చేసాం. సో ఐ థింక్ ఐ వాంట్ టు థ్యాంక్ మహేష్ సార్, నమ్రత గారు, గోపాలకృష్ణ గారు, ఈశ్వరన్, అనురాగ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ప్రొడక్షన్ టీమ్, ఆఫ్ కోర్స్ దినేష్ అండ్ ఆల్, ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ చాలామంది విన్నారు ఇండస్ట్రీలో, అండ్ చాలామంది అసలు ఈ సినిమా తీయడం పాసిబులా, వినడానికి ఇలా ఉంది, అసలు ఎగ్జిక్యూషన్ పాసిబులా, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ కదా, ఎలా చేస్తారు అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అండ్ మహా ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ఐ థింక్ రిజెక్షన్స్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ మా అదృష్టం దట్ దిస్ ఫిలిం వాజ్ రిటర్న్ మా పేరు మీద. అండ్ మొన్నే సినిమా చూసుకున్నాం ఫర్ ద 4th or 5th time. మైండ్ బ్లోయింగ్. అంటే ఐ థింక్ ద ఓన్లీ ఛాలెంజ్ వీ హ్యావ్ ఇస్ ఫస్ట్ డే జనాలు థియేటర్లోకి వస్తే అక్కడి నుంచి ఇంకా సార్ చెప్పినట్టు మేమందరం ఇట్లా చేసుకుని కూర్చోవచ్చు, బికాజ్ అంత లేపుతారు జనాలు. ఇట్స్ అ బ్రిలియంట్ ఫిలిం. అంటే ఇందాక అన్నట్టు దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ 51 Fridays లాగా. ఐ థింక్ మనం థియేటర్కి వెళ్ళి ఇక్కడే కూర్చుని ఒక సినిమా చూస్తాం, కానీ కొన్ని సినిమాలు మంది వెనక్కి తిరిగి చూస్తాయి. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. దిస్ ఈజ్ అ ఫిలిం దట్ వాచెస్ యూ బ్యాక్. దిస్ ఇస్ అ ఫిలిం దట్ మేక్స్ యూ థింక్. ఇట్ విల్ మిర్రర్ యువర్ మైండ్. అసలు ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎట్ ఇంత బ్యూటిఫుల్ స్టోరీ, కానీ ఎంత సింపుల్గా చెప్పారు మహా. అంటే అసలు లైక్ ఎవ్రీ సీన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ విల్ హ్యావ్ అ బేరింగ్. లైక్ మీరు సినిమా అయ్యి ఒకసారి వెనక్కి రీల్ తిప్పుకుంటే యూ విల్ ఫీల్ లైక్ యూ వాచ్డ్ అన్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిలిం. జనరల్లీ బయట చూస్తే అంటూ ఉంటారు కదా, కొత్త సినిమాలు రావాలి, కొత్త సినిమా అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది ఇది అని. ఐ థింక్ దిస్ ఫిలిం హ్యాస్ ఆల్ దోస్ ఇంగ్రీడియంట్స్. మీరు ఏదైతే ఒక థియేటర్లో జనాలు కోరుకుంటారో, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, దర్ ఇస్ మ్యాజికల్ రియలిజం. ఒక సినిమా అంటే ఏదైతే డ్రీమ్ వరల్డ్లా ఉంటుందో ఆ సినిమా అలాంటి ఒక వరల్డ్కి మీరు వెళ్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహా. ఐ థింక్ దేర్ ఇస్ అ మ్యాడ్నెస్ ఇన్ యూ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. అంటే పిచ్చి లేకపోతే ఇలాంటి సినిమాలు చేయలేరు. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ దట్ మీరు అలాంటి పిచ్చితో ఇలాంటి సినిమాలు తీసి ప్రతి ఫ్రేమ్లో ప్రతి మూమెంట్లో చేసి. అంటే అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ మహా ఇస్ హీ బిలీవ్స్ దట్ ఆడియన్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఎట్ ఎ టైమ్ వెన్ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ టు డమ్ డౌన్ థింగ్స్, ఇంకా సింపుల్గా చేద్దాం అంటే హీ బిలీవ్స్ దట్ లేదు, ఆడియన్స్కి ఆ ఇంటెలిజెన్స్ ఉంది, దే ట్రస్ట్ ఇట్, దే బిలీవ్ ఇట్. సో ఆ బిలీఫ్తో చేసిన సినిమా ఇది. సో ఐ థింక్ all the film lovers and anybody who loves to go watch a film in a theater, ఈ సినిమాని చూసి వావ్ వాట్ ఎ ఫిలిం వీ వాచ్డ్ అని చెప్తారు, అండ్ 10 మందికి చెప్తారు. సో ఐ థింక్ వెరీ హ్యాపీ. అండ్ అఫ్ కోర్స్ నాకు చాలా చెప్పాలనుంది సత్య అన్న పర్ఫార్మెన్స్ గురించి. అయితే అసలు వీళ్ళందరూ చెప్పారు, మీరు స్క్రీన్ మీద చూస్తారు, టీజర్లో ఒక గ్లిమ్స్ చూశారు. సో థింక్ ఎవ్రీడే ఒక 5-6 hours మేకప్ వేసుకుని అంటే అందరు ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఎవ్రీ క్రాఫ్ట్, ఎవ్రీ టెక్నీషియన్, రోహన్ ఆర్ట్, ప్రొడక్షన్ డిజైనర్, స్మరణ్ మ్యూజిక్, అందరు చెప్పేవే అందరు కష్టపడతారు అని. దానిలో అంటే మా పని కష్టపడ్డం, దానిలో ఏమీ స్పెషల్ లేదు. బట్ ఐ థింక్ ఆ కష్టానికి ఇలాంటి ఒక మ్యాజికల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహా అండ్ ది ఎంటైర్ టీమ్, దీపా,
for doing this film for us and for making this dream a reality. And I'm sure audience will thank all of us once the film is released. Thank you so much.